దీక్షకి సంఘీభావం తెలుపుతూ ఈరోజు మీరు రావడం జరిగింది. ముఖ్యంగా ఈ స్థానిక సంస్థల ప్రతినిధిగా, జిల్లా పరిషత్ చైర్మన్గా, ఇంతకు ముందు శాసన మండలి సభ్యులుగా నేను ఉండడం జరిగింది. ముఖ్యంగా స్థానిక సంస్థల పరంగా చూస్తే ఇటు జిల్లా పరిషత్ జెడ్పీటీసీ మెంబర్లు అయితేనేమి, ఎంపీటీసీ మెంబర్లు అయితేనేమి, అట మున్సిపల్ కౌన్సిలర్స్ అయితేనేమి, కార్పొరేషన్లో ఉన్న కౌన్సిలర్స్ అయితేనేమి, వీళ్ళందరూ కూడా స్థానిక సంస్థల సంబంధించిన ఓటర్సు. అన్నిట్లో కూడా స్థానిక సంస్థలని అందరూ కూడా ఎన్నుకోబడి ప్రజల తరఫున గెలిచిన వాళ్ళు ఉంటారు, రకరకాల అన్ని పార్టీల తరఫున. ముఖ్యంగా ఈ గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో స్థానిక సంస్థలని స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు అన్ని ప్రభుత్వాలు వచ్చినా స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసిన ఘనత ఎవరికి ఉందనంటే ఒక చంద్రబాబు నాయుడు గారికే దక్కింది. ఎందువల్ల చెప్తున్నామనంటే ఈరోజు జిల్లా పరిషత్తులో అయితేనేమి, మండల పరిషత్తులు అయితేనేమి, ఇటు జెడ్పీటీసీ మెంబర్లు, ఎంపీటీసీ మెంబర్లు ఎవరికి కూడా ఎక్కడ ఫండ్స్ అలాట్ లేకుండా, ఎక్కడ కూడా దాదాపు 1.5 సంవత్సరం నుంచి స్థానిక సంస్థ నిర్వీర్యం చేయడం. కనీసం ఈరోజు పరిస్థితి ఏంటంటే జిల్లా పరిషత్ చైర్మన్గా మనం ఉండి కూడా ఒక బోరు వేయలేని పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలో ఉన్న జిల్లా పరిషత్ చైర్మన్లందరికీ కూడా ఉండే పరిస్థితి దాపురిచ్చింది. అట్లే ఎక్కడ కూడా మండల పరిషత్తులో బోరు మెకానికల్కి జీతాలు ఇవ్వలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అట్లే కార్పొరేషన్లో అయితేనేమి, మున్సిపాలిటీలో అయితేనేమి, ఏ పార్టీ అధికారంలో ఉన్నా శాసనసభ్యులలో ఎవరికి కూడా ఎక్కడ కూడా ఏ చిన్న పని కూడా చేసుకోలేని పరిస్థితి ఏర్పడతా ఉంది. ఎన్నో గ్రామాలు తిరుగుతుంటారు, ఎన్నో వార్డులు తిరుగుతున్నా కానీ చిన్న పనులు, బోరు దగ్గర నుంచి, చిన్న పైప్ లైన్ దగ్గర నుంచి చిన్న పనులు లేని పరిస్థితి ఈరోజు వచ్చిందనంటే దానికి కారణం ఎవరనంటే ఒక చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యంగా ఏ పార్టీ అధికారంలో ఉన్నా స్థానికంగా గెలిచిన ప్రజాప్రతినిధులు అంటే ప్రతి ఒక్కరు కూడా శాసనసభ్యులు అయితేనేమి, కార్పొరేటర్లు అయితేనేమి, మున్సిపల్ కౌన్సిల్ అయితేనేమి అందరినీ కూడా మర్యాదగా చూడవలసిన బాధ్యత ఉంది. ఏ పార్టీ అధికారంలో వచ్చినా వాళ్ళకు కావాల్సిన విలువను కాపాడుతూ వాళ్ళకు కావాల్సిన ఫండ్స్ అలాట్ చేస్తూ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇంతకుముందు శాసనసభ్యులందరూ కూడా దాదాపు ₹1 కోటి వరకు ఫండ్స్ ఇచ్చేవాళ్ళు. కనీసం ఈ 2 సంవత్సరాల్లో కనీసం 3వ సంవత్సరం అవుతున్నా కానీ బడ్జెట్ ఈ సంవత్సరం కూడా అలొకేట్ చేయలేదు. అంటే వాళ్ళకు కావాల్సిన శాసనసభ్యులు శాసనసభ్యులకు మాత్రం వాళ్ళకు కావాల్సిన వరకు డబ్బులు ఇస్తూ ఇప్పుడు అపోజిషన్లో ఉన్న ఎమ్మెల్యేల వరకు కూడా డబ్బులు ఇవ్వకుండా ఉండడం చాలా దారుణమైన పరిస్థితి. ముఖ్యంగా నెల్లూరు నగరానికి సంబంధించి ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు దాదాపు నెల్లూరు టౌన్కి 80 కోట్లు కేటాయిస్తే, అంటే దాంట్లో ఎస్ఎఫ్సి ఫండ్స్ అయితేనేమి, జనరల్ ఫండ్స్ అయితేనేమి, 13th ఫైనాన్స్ అయితేనేమి, ఎస్సీ సప్లాన్లు అయితేనేమి, 13th ఫైనాన్స్ అయితేనేమి, వీటిలన్నింటిలో కలిపి అంటే 14th ఫైనాన్స్ కాకుండానే దాదాపు 80 కోట్ల రూపాయలు నెల్లూరు నగరానికి వచ్చి ఉంటే దాంట్లో ఓన్లీ 13 కోట్లు మాత్రమే ఇక్కడ పెట్టినారని చెప్పేసి ముఖ్యంగా వివరంగా చెప్పడం జరిగింది. ఈ 13 కోట్లు కూడా వాళ్ళకు కావాల్సిన ప్లేస్లో పెట్టడం జరిగింది. దాదాపు అడిగిన ఎమ్మెల్యే గారు అడుగుతున్నది 40%, 80 కోట్లలో 40% అయినా కానీ మనకి పెట్టమని కార్పొరేషన్కి వచ్చిన నిధుల్లో 40% అయినా నిధుల్లో ఉన్న 28 కార్పొరేటర్లో పెట్టమని చెప్పి అడగడం సమంజసం. అందులో కూడా ఉన్న మేయర్ కానీ, ఇటు మంత్రి కానీ అందరూ కూడా మున్సిపల్ మినిస్టర్గా ఉండి కూడా అందరూ కూడా సమానంగా చూడాల్సిన బాధ్యత. పార్టీలు గెలిచినంత వరకే ఎలక్షన్ టైంలో చూడాలి కానీ గెలిచిన తర్వాత అందరినీ కూడా అన్ని వార్డులు, అన్ని కౌన్సిలర్స్ అందరినీ కూడా సమానంగా చూసి అందరికీ ఫండ్స్ అంతా సమానంగా పంచాల్సిన అవసరం ఉంది. అట్లే ఏదైనా కారణం ఉంటే నీకు కావాల్సిన ప్రతి ఒక్కరికి కూడా నువ్వు ఒక వార్డుకి పెట్టి ఒక వార్డు పెట్టకుండా ఉండడం మంచి పద్ధతులు కాదు. ఏదేమైనా కానీ ఈరోజు నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గారు చేస్తున్న 2 రోజుల దీక్ష అనేది ఒకరిని పోరాటం రకంగా చూస్తే ప్రతి ఒక్కరు కూడా ఆయన చేయాల్సిన న్యాయమైన పోరాటం. ఎందువల్లనంటే కనీసం శాసనసభ్యుడిగా ఉండి ఇటు పెన్షన్లు చూస్తే ఈరోజు ఎక్కడ కూడా ఈరోజు ఒక పెన్షన్ ఇవ్వలేని పరిస్థితి, అందరూ ఆ పరిస్థితి ఎక్కడ చూసినా. ఈరోజు జిల్లా మొత్తం మీద 19,000 మంది వికలాంగుల పెన్షన్లు పెండింగ్ ఉన్నాయి, వితంతువు పెన్షన్లు పెండింగ్ ఉన్నాయి. జిల్లా మొత్తం మీద దాదాపు వితంతువు పెన్షన్లు అయితేనేమి, ఎలిజిబుల్ ఓఏపీలు అయితేనేమి, రెగ్యులర్గా ఉన్న
వీళ్ళు వికలాంగుల పెన్షన్లు, వితంతు పెన్షన్లు, ఓఏపీలు అన్నీ కలిపి దాదాపుగా 60-70 వేల పెన్షన్లు రావాల్సిందండి. ఈ పెన్షన్ల పరిస్థితి ఎట్లుందనంటే వాళ్ళందరూ అప్లోడ్ చేసిన తర్వాత కూడా వాళ్ళకు కూడా న్యాయం చేయకుండా వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకునే పరిస్థితి ఎట్లుందనంటే నిజమైన అర్హులైన పేదవారికి కూడా న్యాయం చేయలేని పరిస్థితి. ఈరోజు శాసనసభ్యులుగా ఉన్నా, చైర్మన్లుగా ఉన్నా ఎవరు కూడా కనీసం ఒక పెన్షన్ అయితేనేమి ఇంకొకటి ఏదైనా గవర్నమెంట్లో చేసుకోలేని పరిస్థితి ఉంది. ముఖ్యంగా పోలీసు వ్యవస్థ చూస్తే మొత్తం వాళ్ళు అధికార గవర్నమెంట్ తొత్తులో వాళ్ళకు కూడా ఏమి కనీసం మర్యాద కూడా లేకుండా ఎక్కడ ప్రోటోకాల్ కూడా పాటించలేని పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వంలో ఉంది. ఎవరు పదవులు శాస్త్రం కాదు. ఈరోజు ఈ గవర్నమెంట్ ఉంటే రేపు మా గవర్నమెంట్ వస్తుంది, ఇంకో గవర్నమెంట్ వస్తుంది. ఏదేమైనా కానీ ఏ గవర్నమెంట్లో ఉన్నా కానీ పరిస్థితులు ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన కలెక్టర్ గారు కానీ, ఎస్పీ గారు కానీ ఉన్న జిల్లాని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత వాళ్ళిద్దరి మీద ఉంది. వాళ్ళిద్దరు కూడా ఈరోజు కమిషనర్ కానీ వీళ్ళందరూ కూడా ఏ రోజు కూడా ఈ అధికారులకు కూడా ఈ సందర్భంగా చెప్తుండేది గవర్నమెంట్ అనేది శాస్త్రం కాదు. 50-60 సంవత్సరాల వరకు ఉండవలసింది ప్రభుత్వ ఉద్యోగులు. వాళ్ళు ఈ రోజు గవర్నమెంట్ మీద ఉంటే రేపు మా గవర్నమెంట్ వస్తుంది, రేపు ఇబ్బంది పడేది వాళ్ళు అవుతారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు వాళ్ళ కూడా న్యాయ ప్రకారంగా ఉన్న ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళందరూ న్యాయం చేస్తూ వాళ్ళందరికీ కూడా కన్సిడర్ చేస్తూ న్యాయం చేయవలసిన బాధ్యత ఖచ్చితంగా అధికారుల మీద ఉంది. ఈరోజు ఏదో గవర్నమెంట్ ఉందని గవర్నమెంట్ వాళ్ళు చెప్పినట్టు వినాల్సిన పరిస్థితి అవసరం లేదు. న్యాయపరంగా నడుచుకుంటే మీకు ఈ రోజు ఈ ఊరు కాకపోతే ఇంకొక ఊరు అవుతుంది. కానీ మీరు మాత్రం న్యాయపరంగా చేయమని సందర్భంగా అధికారులను కోరుతూ ఏదేమైనా ఈ 2 రోజుల్లో దీక్ష చేపడతాను అనిల్ కుమార్ యాదవ్ను మనస్ఫూర్తిగా అభినందిస్తూ నేను మనస్ఫూర్తిగా సంఘీభావం తెలుపుతూ ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకున్నాను. నెల్లూరు నగరానికి సంబంధించి మంత్రి గారి పొంగూరు నారాయణ గారి సొంత మున్సిపల్ కార్పొరేషన్లో నెల్లూరు నగరంలో దాదాపు 10% నిధులు కూడా నెల్లూరు నగరానికి ఖర్చు పెట్టట్లేదని చెప్పి 2 రోజులుగా నేను దీక్ష చేపడితే ఈరోజు కొందరు మాట్లాడుతూ ఉన్నారు మాతో ములాఖాత్ కాలేదు కాబట్టి మీకు పనులు చేయమని. ఈరోజు ప్రజలు మాకు ఓట్లేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని, రాజశేఖర రెడ్డి గారిని చూసి. ఖచ్చితంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రతిపక్షం ప్రజల తరపు నుంచి పోరాటం చేస్తాం. నగర నియోజకవర్గం నుంచి ఏదైతే నగరంలో 28 వార్డులు ఉండి అత్యధిక పన్నులు నగరం నుంచి కడుతున్నారో నగరానికి సంబంధించిన వాటానికి ఖచ్చితంగా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అనేకసార్లు చెప్పినా కూడా దున్నపోతు మీద వర్షం పడినా కూడా చెల్లిస్తుందేమో కానీ ఈ మంత్రి గారు ఈ పాలకవర్గం చెల్లించే పరిస్థితిలో లేదు. ఈ మంత్రి గారు చూస్తే అర్ధరాత్రి 12 గంటలకు వస్తాడు, చీకటితో 5 గంటలకల్లా నెల్లూరు పొర్ల మీద దాడతాడు. ఈరోజు సమస్యలు చెప్పుకునేదంటే దిక్కుదేవనం లేకుండా నెల్లూరు నగరం తయారైంది. దానికి అనుకూలంగా ఈరోజు నెల్లూరు నగరానికి మీరు నిధులు ఇవ్వలేదని చెప్పి నేను చేస్తుంటే ఈరోజు మీరు చాలా మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు నేను స్పష్టంగా చెప్పాను, 2 రోజులు నేను ఇక్కడ దీక్ష కూర్చుంటాను, నెల్లూరు నగరానికి మేము న్యాయం చేశాము అని చెప్పి మీరులో ఎవరైనా తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎవరైనా కానీ ఇక్కడికి వచ్చి అంకెలతో సహా కానీ చెప్పితే క్షమాపణ చెప్పేదానికి కూడా నేను సిద్ధంగా ఉన్నామంటే కనీసం ఒకరు కూడా రాలేదు. ఇక్కడికి విచ్చేసిన సిపిఐ, సిపిఎం పార్టీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఖచ్చితంగా అందరినీ కలుపుకొని నెల్లూరు నగరంలో జరుగుతున్న అవినీతి కూపాన్ని ఖచ్చితంగా మంత్రి గారు, మేయర్ గారు ఏదైతే అవినీతి చేస్తున్నారో ప్రజలను భాగస్వామ్యం చేసుకొని వాళ్ళ మీద ఖచ్చితంగా ఉద్యమం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. నగర అభివృద్ధిలో రాజీ పడే ప్రసక్తే లేదు. నెల్లూరు నగర నియోజకవర్గానికి కోటా కానీ తగ్గిస్తే ఒప్పుకునే ప్రసక్తే లేదని చెప్పి